కిందికి వెళ్ళి అడిగెళ్ళగెళ్ళగి తిత్తన్నా ప్రతి చల్లగా ఉండ ఈ సంచులు ఎత్తలేవా వీళ్ళు ఏం చెప్తాడా ఇప్పుడు మళ్ళా ఏసురు అవుతుంది అప్పటికి గీసురు అవుతుంది ఇప్పుడు ఎండ కొట్టినట్టే కొడుతుంది కదరా మళ్ళీ మాపటి పూట వరకు వాన సురువు అవుతుంది ఏంది ఏంద్ర పత్తికి ఇట్లుండే ఇక అంటే కదరా అన్న భూమి అమ్ముడు ఎందుకు వేసారి పంట పండినాక అప్పులు తీరే అని ఇట్లా పంట పండితే అప్పు తీరుతాదిరా అసలు కాదురా వడ్డీలకు కూడా సరిపోరాయి పైసలు ఏం చేద్దామన్నా అకాల వర్షాలు వచ్చి పంట అంతా ఆగమాగం చేసిపోయా మనకు ఒక్కరికే కొట్టినాయి వానలు కొలకు కొట్టేదిరా పొలం చూడబోతే పొలం అట్లా మొత్తం నేలకు ఉన్నది పత్తి చూడబోతే పత్తి ఇట్లా అప్పులు కడదామంటే పైసలు లేవా అప్పులు వాళ్ళు ఇంటి మీదకి రాబట్టి భూమి అమ్ముదామంటే చెల్లె దొరసానట్టు పడబట్టి ఏం చేయాలనో ఏం కథ నాకు ఏం దొత్తలేదురా కాదన్నా పెట్టిన పెట్టుబడి వత్తలేదు కూళ్ళ మందం వత్తలేదు దిగుబడి వత్తలేదు అని భూమి రీకా ఉంచుకుంటావా అన్న నాకు అర్థం కాదు భూమి రీకా ఉంచుకోమరా చిన్నోడా పెట్టింది పెట్టినట్టు భూమి భూదేవారే తింటే మరి మనకెట్లా మన కడుపుకి ఎట్లా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఏందిరా 2 ఏళ్ళ నుంచి ఇదే కథ అవుతుంది కదరా నువ్వు అనేది నిజమే అన్నా పెట్టిన పెట్టుబడి చేతకూళ్ళు అప్పుల మిత్తిలు దిగుబడి లాభాలు ఇవన్నీ ఏవి వత్తలేవని మనం చూసుకుంటూ కూర్చుంటే కాదన్నా ఓ పంట వస్తే కావచ్చు ఓ పంట రాకపోవచ్చు అయినా మనం ధైర్యం చేయకుండా పంట పండితేనే రైతులం అవుతాం ఇట్లా డీల పడితే ఏందన్నా ఏం కాదు ఇంకా నువ్వన పడితే దీనికి తోడు అన్న కూలోళ్ళ పిలిపోయినావు 10 మంది కూలోళ్ళ పిలిచి ఏమన్నా ఉన్నాదిరా చెరు సగం పాలన్నట్టే కూలోళ్ళకు సగం మనకు సగం ఇంట్లో ఏం మిగులుతుంది ఇంకా కూలోళ్ళ పిల్లమంటాను నువ్వు అందుకే ఆ బంగారు దొరస అని కూడా వచ్చింది వాళ్ళ గోస చూడలేకనే ఇంటిగా ఉంటే కూడా అంత ఆమె ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి రాని తీపి డాన్స్ అప్పుడు నేను అంతేగా మనం కూడా మునివేద్దాం ఏమోరా అసలు పంట పండనట్ట మనది వాడు రమేష్ గారు తొక్కపోతారు అన్న పత్తి వాడు దొక్కుతున్నట్టు వేద్దాం మనం కూడా వేద్దాం మనది కూడా కొంచెం దాంట్లో పంపిస్తే అయిపోతుంది తొక్కుదాం రా ఇలా శంకరే ఇగో అన్నం రమ్మని పట్టేసుకుంటారు అన్లే సరే సరే పంపిస్తా అగో సంచులు నిన్నట్టు సంచి పట్టుకోంపు బదిలీ రమ్మంట అనుకో కానీ జల్లి కానీ నువ్వు ఎండ కొడుతుందా బిడ్డ నువ్వు ఎందుకు వచ్చినావు రా ఇంటికి అండక సప్పుడేక ఆడిపోయి నీడ కూర్చో టిఫిన్లు తెచ్చినారు తిందరు పనులు అంటాడు బాబాయ్ రా నీడక ఓ బిడ్డ పో మేము కూడా అత్తాం కానీ చెట్టు నువ్వు పో నువ్వు బిడ్డ మేస్తాం ఇంక తినడానికి అత్తాం కానీ పో ఎండ బాగా కొడతాను పో గడ్డి పాడవాడ గింతగానం వచ్చిందే మళ్ళా నీళ్ళు కట్టినాం కదా అక్క ఎండకేరా గట్ల ఇగో ఇగో ఇది అంతగా నిమ్మే ఉన్నది అక్కడ కూర్చోపని నీడ కూర్చోపను నువ్వు ఎందుకు పోయినా బిడ్డ అక్కడికి ఎండకెత్తే తెల్లగా అయింది ఇగో ఇదంతా ఏరాలే ఇది ఏరి ఇదంతా దిక్కేయాలి అది ఎంత దిక్కు ఇది ఇసొంటి దోరి దిక్కేస్తేనే మంచిగా రేటు పెరుగుతుంది లేకుంటే రేటే పెట్టాడు వాడు ఎండ కొట్టాలి ఎండ చల్లగుండా ఒక పెండ కొడుతుంది రా తమ్మి బాబు దసరా కూడా ఈ చలికాలమే ఏ కాలం అవుతుంది కానీ నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పి ఇంత ఎండలా అవసరం నువ్వు వచ్చేటికి ఏం చేయాలి ఇంటికాడ ఉండి ఒక్కదాన్ని తమ్మునితోటి ముచ్చట పెట్టుకుంటుంటే అయిపోవు కదా నేను తమ్ముతో ముచ్చట పెట్టుకుంటుండే ఇక మీ అవ్వ ఏదో ఒకటి అంటది నాకు కోపం వస్తుంది దాని చూస్తే నాకే లొల్లి పెట్టుకోకపోతే ఇంటికంటే గివే లోలు పెట్టుకుంటావు ఊకే రంది పడుకుంటావు ఒక్కతే ఉంటుందని నేనే రా బిడ్డ అన్న అయినా ఆమెకు తెలియని పని అంతలావు అలవాటు లేని పని తీయరాదన్న ఎంత అలవాటు ఉన్నా కానీ మనకే రోగం తిరిగిపోతుందిరా నా బిడ్డ తిరుగు షేగు తలకే ఉడుకుతుందిరా ఉడుకుతుంది అట్లా ఎండ బాగా కొడతలేదే ఎండ కొడుతుంది బిడ్డ ఈ అమ్ముని చిన్న మేరే అప్పుడే వచ్చినట్టు వచ్చి వస్తుంది ఓ చిన్నమ్మా ఈ ఆటే పోయి రాగలైతుందంటే అమ్మేది అమ్మ గల బావి కడికి మంచిగా లేనిపోయింది బిడ్డ మన బావిలో అంత చెత్త ఉన్నది అయ్యో
ఒక బాటిల్ 2 బాటిల్ అన్ని ఇంటికంచెలు వేసుకొత్తే అయిపో కదా. తాగలేదా బిడ్డ ఎండ ఎట్లా కొట్టింది? ధూప బాగా అవుతుంది, నీళ్ళు తీయాలి ఇంకా మీరు మరి. అత్తంది అక్క కూర్చో. నమస్తే చిన్నబాబు. నమస్తే బాబు. ఏం ఇట్లా వచ్చిన చిన్నబాబు? ఏమో గిటెడు పోతాడు, ఇటు ఇంకిట ఎందుకు వచ్చిండు? ఏంటో చిన్నబాబుకి ఇట్లా వచ్చినావు? ఏందిరా బిడ్డ, నువ్వు పైసలు ఇస్తానని 2 నెలలకే ఇస్తానని తీసుకొచ్చుకున్నావు. నా డబ్బులు ఇవ్వవా? డబ్బుల కోసం బాయికాడికి వచ్చినావా? మా బాయికారు రాకుండా ఎక్కడ రావాలా, మనం ఎక్కడంటే అక్కడికి వచ్చి వసూలు చేసుకుంటా నేను. అరే అమ్మ ఇంటికి రావానే మేము ఈ అత్తిటే ఉంటామని బైకాడ. ఇంటికి రారా అంటే నాకు ఇక పనులు లేవా? ఏం పనులు చిన్నబాబు? ఏమో నేను ఇల్లిప్పుకొని పోయినట్టు, నేను లంగనో దొంగనో అయినట్టు వాళ్ళకి అప్పులు ఇట్లా పెట్టినా? ఆ మాట మేము అన్నావా? అన్నవా? ఎప్పుడు ఇస్తానన్నావు? ఓ చిన్నబాబు నీ దండం పెడితే పత్తి ఏరినాం, పత్తి అమ్మినాక ఈసారి మిత్తి కడతా, 6 నెలల వరకు నీ అసలు నీకు అప్ప చెప్తే ఇంటికి వచ్చి కనిపో. లేదు, నాకు మిత్తి అసలు 2 ఒకసారి అప్పచెప్పాలి. అది ఇస్తా అంటాడు కదా 6 నెలల వరకు. 6 నెలల దాకా ఎవరు అవుతారా? 2 నెలలకే ఇస్తానన్నాడు. అరే 2 నెలలకి ఇతరన్నమాట నిజమేనే, కానీ ఇప్పుడు మరి వసతి తక్కువ లేదు, పంటలు పండలేదు, పంటలు పోయినాయి, వర్షానికి పొలం అట్లా అయింది, పత్తి ఇట్లా అయింది, నేను ఏం చేయాలి? ఎడబడి చావాలి. లేకుంటే అమ్ముకొని కట్టుకోవాలి. అనుకోకుండా భూమి అంటి కదా ఒకసారి నాతోటి. అరే ఆతతంగం కూడా అయింది చిన్నబాబు. అనుకోకుండా కాడ భూమి ఉన్నది, 3 గుంటలు అమ్ముగా పోరా తమ్మి అని మా తమ్ముడు చెప్తే మా తమ్ముడు వాళ్ళుగా చెప్పిండు. చెప్పినాక ఇంతలో మా చెల్లె దొరసాని వచ్చి అన్నది వచ్చింది, మా అవ్వని తీసుకొని వచ్చింది. మా ఇద్దరు తెలియకుండా మా అవ్వతోటి ఒక కాగితం రాసుకుంది గుంట ఆపే ఆమె పేరు మీద. అరే ఎందుకు రాసుకున్నావు ఏం కథ అని మేము అడగా పోతే కథ మా అవ్వ అలిగాడికి పోగానే మా చెల్లె తీసుకొని వచ్చి పేద లడాయి చేసింది చిన్నబాబు. అయినా మా లొల్లి పంచాయతీతో నీకేం ఆకారు కానీ నీ పైసలు నీకు 6 నెలల ముట్ట చెప్తా, జర దండం పెడితే ఓకే పట్టు. అరే అనుకోకుండా గారి భూమి ఆరా, అప్పుడు మీ నాయన కూడా అన్నాడు గుంట భూమి చెల్లెకి ఇవ్వాలి, 3 గుంటలు తీసుకోవాలి అని చెప్పిండు నాతోటి. ఏం తెచ్చిందే బాబు, నువ్వు కూడా గట్లే అంటున్నావు? హన్మకొండ కాడ పోయి మాకు ఇక్కడదే మా ఇద్దరికే అది. మీ ఇద్దరికి అను కాదు, చెప్పిండు మీ అయ్యా. అంటే అగో నా ముందు చెప్పగా నేనిన్నా నా చెవులతోటి. కరెక్ట్ చిన్న బాబు చెప్పింది కావచ్చు. అయితే మాకు తెలియకుండా మా అన్న నేను లేమానే, మాకు తెలియకుండా మాతో కాగితం ఎట్లా రాయించుకుంటే మాక? అదే మరి లేకుండా వాళ్ళ తీసుకో పెద్ద మనిషి తీసుకొచ్చుకొని ఎందుకు రాయించుకున్నావు అక్కని బయట అడుగుండి. అరే అడుగుదాం కానీ త్యాగరాన్ని మేము వెళ్ళి పెట్టినట్టు మాట్లాడతాను. చిన్నబాబు ఇచ్చుడే ఆమెకి ఇయ్యమని అంటలేము. మరి అన్న నాకు ఒక గుంట భూమి ఇల్లే, మరి తమ్మునికో గుంట నీకో గుంట, మన ముగ్గురికి 3 గుంటలు ఉంటుంది అన్న అని సమాధానం పెట్టి ఇంటికి వచ్చి అడిగేది ఎట్టుంటది, ఇంటికి జవడానికి వచ్చేది ఎట్టుంటది నువ్వే చెప్పేసిన బాబు. అది నిజమే, నీ వాళ్ళు ఇంటరా? అరే మంచిగా ఉన్నావు. అరే నేను మంచిగుడు కాదు. చిన్నబాబు ఒక మాట ఆగు, నువ్వు అంటున్నావు సరే మా అక్కకి ఇత్తం కావచ్చు, భూములు జాగలే ముఖ్యమా అని మనకు, మన బతుకులు ముఖ్యమా? బంధాలే ముఖ్యం. నువ్వు అని అవునా కాదా? బంధాలే ముఖ్యం. మా బిడ్డను లొల్లి కొట్టి నీకు సాగదోలిండ్రే, మా బిడ్డ గురించి అది అడుగుతావు కావచ్చు మేము అనుకుంటే, నా హనుమకొండ కాడ భూమి ఏది అవ్వ రాసితే మీరు లొల్లి పెట్టినట, దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టిరట, ఎవర్రా మీరు వెళ్ళగొట్టడానికి అంటే నా బిడ్డ జీవితం ఏంటంటే పోనీ. అయితే ఈ డబ్బులు కనుక ఇచ్చే ఈ గుంట పోయి డబ్బులు కనుక ఇచ్చినట్టయితే బిడ్డను తీసుకుపోతుంది కావచ్చు. ఏమో అది కూడా అనే చిన్నబాబు మధ్యలో పెట్టుకో. కాదే చిన్నబాబు, నా బిడ్డ వచ్చి 3 నెలల పొద్దు అవుతుంది, చిన్న లొల్లికి సమాధానం పెడితే అయ్యేపోవు మా చెల్లె, కానీ ఆ లొల్లిని పెద్దగా చేసింది. మరి గుంట భూమి వస్తుంది నా అవ్వగారి ఇంటికి అంచి అనేది తెలిసింది, కానీ నా కోడలు తీసుకురావాలనే ముచ్చట తెలియదానే. మరి ఓ పూట వచ్చి అన్న లొల్లులు అత్తయిపోతే నీ కోడలు నా బిడ్డ సొంటిది కాదని సమాధానం పెట్టి తీసుకపోదా? తీసుకుపోవాలి. ఓ వచ్చిందే రయ్య వచ్చింది, ఎంపీటీసీకి పిలిపించింది, రానిలేని మీరు పంచాయతీ కానీ పెద్ద లొల్లి అది. మా బావలొల్లే, మా అల్లుళ్ళొల్లే, మా చెల్లెలొల్లే. అమ్మ నీ సిగ్గు పోయింది, మానం పోయింది. ఆడ నన్ను ఎవరైనా పిలిచిన ఆరే మనవులే చెప్పే. నిన్ను ఎవరు విలువలేదు. మరి అక్క గాడికెందుకు పోతావు? రా నా ఇంటికి రా, నీ పిల్లని నీకు తోలుతా అని నువ్వు బజాడుకోవాలా? అరే ఆడికి నన్ను పిలిచిలే. చిన్నబాబు ఓ చిన్నబాబు మేము అన్నాం కదా మా ఆడబిడ్డ మా అన్న అత్తే తోలుతామని అన్నాం. అన్నందుకు అక్కడికి ఎంపీ దగ్గర వినిపించింది. కాదే ఇంటికైతే మాత్రం దాని కాలు మొక్కటోళ్ళం కదా, బయటికి పోయి దాని కాలు మొక్కటోళ్ళం కదా. ఎంత అయినా ఇచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు పుల్లనట్టు మేము మా తప్పైన దానిదే మా అక్క కాలే మొక్కి మేము సాగదోటోళ్ళమే, కానీ మా మీద ఎప్పుడు వచ్చినా లొల్లికి వచ్చినట్టు అట్టాంది. అవును తప్పులు నేరాలు వేస్తా, నా బిడ్డ తప్పైనా నా బిడ్డది తప్పే నా తప్పే అంట, నా అల్లుని తప్పైనా నాదే తప్పనంట. గది నాకు తెలియదా? నేను ఎట్లా సవరించాలో నాకు తెలియదా? నేను పెద్ద మంచితనం చేసిన, మా అయ్యనక బొచ్చడు పంచాలు చేసిన, బొచ్చడు చెదాదులో పోయినా, బొచ్చడు మందిని కలిపినా, కానీ అందరూ ఎత్తైతే నాదో ఎత్తైతుంది. నా కుటుంబానికి అయితే తీరని అన్యాయం చేస్తాను దేవుడు. నేను ఏ దేవునికి ఏ పాపం చేయలే, నన్నే ఎందుకు ఇంత కోసపుచ్చుకుంటాడో నాకైతే అర్థమైతలేదు చిన్న బాబు. అరే నువ్వు నీ భార్య పోయి మీ చెల్లె కాలం మీద పడుండి పరాయారా. మేము తోలత్తు ఇంటికి తీసుకుపోయి నా బిడ్డ నేను మేమందరం కాళ్ళ మీద పడి తోలత్తు. కానీ ఏమన్నా రేట్కన్నా మేము నా బిడ్డ ఊరు పెట్టుకున్నాడు, ఇగో తీసుకొని పో నీ బిడ్డ నువ్వు తీసుకోపా అని తల్లిని అడుగురు అన్నాక ఉంచబుద్ధి అవుతుందా అనే అట్లా అంటారు బాగా.
అంటే ఒక పెద్ద మనిషిని పిలిచి మరి మీకు లేరా అనే పిల్లలు మీరు సంసారాలు చేస్తలేరా మరి మీ సంగతి ఏంది నా బిడ్డను గిట్లా అంటారు నా బిడ్డను టార్చర్ పెడతానని మీరు అడగద్దా ఆమెకు భూమి కావాలి మా బిడ్డ వద్దు నలుగుట్ట పిలిచి అడగాలి మీరు కూడా ఇక మీరు ఏమనుకులు కావ్య మాటలు అన్ని పట్టుకుంటుంది మా చెల్లి ఏమన్నా అంటే ఇక వదిన మీదకి మరల మీదకి లేస్తుంది మరి ఏమంటలేరు వాళ్ళు పెద్దదాన్ని వాళ్ళు చిన్న వాళ్ళని లేస్తుంది సరే కావచ్చు అట్లా ఓ చెప్పేందుకు మంచిగానే ఉంటాయి కానీ మా లొల్లులు పంచాలు మాకు ఎప్పటికి ఉండేటే కానీ ఈ పత్తి అమ్ముతో నీ పైసలకి తీసుకొచ్చి నాకు 15 రోజుల లోపల తప్పనిసరి కట్టాలి కడతాపో పెట్టినట్టు చేస్తాను బాగా ఈయన గంకు నువ్వు అప్పు బాయ్ కాడికి వచ్చి అడుగుతాను మనిషికి ఒక్కొక్క సెలవు రాదు లేచి నువ్వు తినరాదు నువ్వు తినకపోతే మీ ఇద్దరు తినండి ఏమవుతుంది నాకు పోతే ఎందుకు అన్ని పడతాను అంతగానో ఇప్పుడు ఏరిన పత్తి అమ్మి ఆయనకి ఇద్దాం ఆయన గానుకున్నాం బాకీగా బాగున్నప్పుడు ఎవరైనా అత్తరు చెల్లె చెనకాడికి వస్తారా అక్క మన లక్షల ఆయనకి ఎంత అవసరం ఉన్నదో వచ్చింది కానీ ఇంటికి పోయిన పని పానం అంత ఎట్లా అనిపిస్తుంది పారా ఇంటికి పట్టుకోలే ఇంటికైనా చంద్రపల్లి ఇంతగానం దెబ్బ దాకించుకున్నాడు ఇప్పుడు రాళ్ళకి ఏమైందని తీసినావు ఎంత పురుగు పూసేస్తాను అటు అని తీసిన ఆడు పెద్దోడు ఉన్నప్పుడు తీయపోనా నమస్తే నమస్తే శిక్ష మంచిగా అంత మంచిగా ఏమైంది రౌతులు ఇస్తా అంటే దెబ్బ తాకిందిరా అరే ఏంది శిక్ష అట్లా చేసుకున్నావు ఆ రౌతులు ఉన్నాయి ఆడ చెప్తాను ఏదో బయకాడు పెడతాను వరి కొత్త ఖర్చు ఆ పని మీద దిగుతాను కానీ పొలం వేచింది ఏమైందిరా మనోడు చెప్పు కూడా బాధపడతాడు ఏముండదు మామ వాళ్ళది గదేలొల్లి ఒక్క మాట కింటరా అమ్మ వచ్చింది మొన్న వాటికినే వచ్చింది కావచ్చు అని అనుకుంటా అది వచ్చి ఒకటే ఏడుచుడు పట్టే నా కోడలు నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టిరు నీ బిడ్డ దగ్గరనే బతుకుపో అని అంటారని చెప్పి అంటుంది ఏం లేదు మన బాపు హన్మకొండ కాడ 3 గుంటల భూమి కొన్నాడు కదా మనిషి గుంట అని చెప్పి నా గుంట నాకు రాసి ఇచ్చింది అన్నట్టు మొన్న వచ్చినప్పుడు ఇగో బిడ్డ మీరు ఇప్పుడు లొల్లులు పెట్టుకుంటారు చిన్న చిన్న లొల్లులు పెద్దగా అయితే అని చెప్పి దానంతట అదే రాసి ఇచ్చింది నేను రాసి ఇవ్వలే ఏమనలేదు ఎప్పటికైనా నాది నాకే ఉంటది కదా ఎవరి పేరు మీద వాళ్ళకే కొన్నాడు బాబా నేను సపడే కూకున్నా అది రాసి ఇచ్చింది అయితే మొన్న పోయినాకనట అది భూమి అమ్ముతాం మేము మాకు పైసలు అప్పులు బాగాయినాయి అని చెప్పి పెద్దన్న అన్నాడట అన్నాక తర్వాత చెల్లెకే రాసి ఇచ్చినానంటే ఇక లొల్లి దళనే లొల్లి ఖాయం చేసి ఆయన కోడలు ఎగబడ్డారట ఇటు కొడుకులు ఎగబడ్డారట ఆయన తెల్లగొడితే ఇడికి వచ్చి ఏడ్చింది అట్లా ఎట్లుంటది నీ మాట్లాడతాపా అని మొన్న తీసుకుపోయి మాట్లాడితే అందరు ఎగబడి మాట్లాడతారు కదా మా తమ్ముడు అయితే ఓ అట్లా కాదు ఇట్లా నీకెక్కడిది నీకెందుకు వస్తుంది భూమి అని మా తమ్ముడు అనబట్టే ఇటు మా అన్న అనబట్టే ఇంకా మా అన్న అంతో అటో ఇటో వెనకడికి ఎత్తాను కానీ మా వదినలు కూడా మొత్తం ఎగబడతారు వదినే మరదలు ఇప్పుడు బాబు కొన్నప్పుడు నా పేరు మీద నాకు కొన్నప్పుడు నాకే ఇవ్వాలి కదరే మామ నిజమే కొన్నప్పుడే అన్నాడు 3కి 3 గుంటలు ఎవరిది వాళ్ళకి అని చెప్పి అన్నాడు అంత ముందు ఒక్కసారి బాబుని అడిగితేనే ఇయ్యాలి కదా లేకపోతే అంటారు కదంటే ఇగో మీ అవ్వ నువ్వు 2 రోజులు కూడా నువ్వు చదువుకోలేదు 2 రోజులకే తీసుకొచ్చి వడగొట్టిపోతున్నావు నీకు అంత సాదే అంత లేదు అది అని మాట్లాడుతుంది మా వదినే కాదాత మా పెద్ద మామ తెలియదా ఇచ్చే సంగతి సంగతి అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడతాడా ఇప్పుడు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటి మీద ఉన్నదాన్ని ఇష్టం మాట్లాడితే ఎట్లా అన్నట్టు మా వదిన అంటది కదా అంటే నా బిడ్డ 2 నెలలు అయితే ఇంటి మీద ఉండబట్టి నా బిడ్డను తీసుకోపోయేందుకే రాలే గానీ ఇప్పుడు భూమి కోసం కొట్లాడేందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నీకెక్కడిది భూమి అని ఆమె మాట్లాడుతుంది వాళ్ళ కట్నం పైసలతోటే కొన్నాడట మా బాపు వాళ్ళు మా వాళ్ళు అంటారు ఇప్పుడు మా బాపు ఏం కట్టం చేయలేదు అనే మామ గింత పెద్దోళ్ళమైనా గిట్లా గింత మంచిగా బతుకుతున్నావా చెప్పు వాళ్ళ ఆవేదన వాళ్ళకు ఉండొచ్చు బిడ్డ ఉండదని ఆలోచన మీద వాళ్ళు అంటే ఏదైనా మరి అట్లా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు నేను అడుగుతాను ఆలోచించుకొని అనుకోవాలి కానీ మీరు కూడా సరే మాట్లాడదాం దాన్ని బట్టి ఇప్పుడు మా పెద్ద మామ అన్ని పంచాలు చేసేటోడని అందరికి సర్ది చెప్పేటోడే ఇది తెలియదా మరి సర్ది చేసుకునేది తెలియదు ఆయనకు ఆయన ఏమంటాడు మీరు ఈ గుంట భూమి గురించి నా బిడ్డను తీసుకుపోతలేవా అందుకే వచ్చినావా ఇప్పుడు మా తమ్ముడు అంటాడు కదంటే భూమి కోసం నువ్వు కొట్లాడుతున్నావా అక్క అయితే పట్టు 3 గుంటల భూమి తీసుకో నా బిడ్డను తీసుకోపో అని అంటాడు అంటే గంత నేను ఆశపడున్నాను వాళ్ళ మీద నాకు ఉండేది నాకు ఇవ్వని అంటున్నా వాళ్ళ సొమ్ము నాకెందుకు చెప్పు అప్పుడు అలా బాబు అడుగుతాను వాడు మాట్లాడుతాడు ఇవాళ గట్లా ఇప్పుడు వాళ్ళ భూమి మాకెందుకే మాకు ఇస్తాన భూమి మాకు ఇస్తా అయిపోయా
ఆ తాత ఆ రోజు అమ్మమ్మ వచ్చింది. ఇప్పుడు దానికి కొంచెం అన్న మనసు కలుపు అనిపిస్తేనే కదా ఏ రోజన్నా ఆ మాట అన్నది. ఎందుకన్నది? రేపు పుసుకున అయ్యే తెచ్చినా నిన్ను దత్తే నీకు ఎట్లా బిడ్డ వాళ్ళు ఆగని చెప్తారు కావచ్చు అని నేను ఉన్నప్పుడు కాగితం రూపంగా రాసిస్తా, ఎట్లయినా మంచిదే. వాళ్ళు ఇవాళ నన్ను ఎలా కొడతారు, రేపు నిన్ను దూరం కొడతారు కావచ్చు బిడ్డ అని దానికి ఏదో ఆవేదన అనిపించింది. మేమేమో అమ్మమ్మ నువ్వు రాయని మేమేం పట్టువాళ్ళే, దానికి మనసులో అనిపించింది, అది రాసిచ్చింది. మళ్ళా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మామ? ముఖం చూడకుండా మాట్లాడతారు. ఇక మళ్ళీ ముందు ఇక ముఖం కూడా చూడడం, వీళ్ళు ఎవరో పారాయోళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు. అయ్యో మరి నా బిడ్డ వాళ్ళింటికే పోతుంది కదా అన్నట్టు కూడా ఆలోచిస్తలేదు. మా వదినే లేదు, నా మరదలు లేదు. అట్లా వాళ్ళకి ఆలోచన పాసిపోతారా ఏమో. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆడున్నది కదా తాత, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇదంతా కాదు అమ్మ, నువ్వు చెప్పే. ఇగో ఏం లేదు మామ, నేను అన్నా ఇక వాళ్ళు ఉండి అన్నారు కదా అంటే నువ్వు మేము భూమి ఇయ్యం ఏమియ్యం నువ్వేం చేస్తావో చేసుకోపోదని వాళ్ళు అన్నారు. అమ్మ నిన్ను మాత్రం ఒక్క మాట వీళ్ళు ఇవ్వలేవన్నా కూడా వీళ్ళ సంగతే నేను చూస్తా, నాకు ఎప్పుడు నువ్వు ఫోన్ చేసి నేను పోలీస్ స్టేషన్ పోయి కేసే పెడతా అని చెప్పిన. ఇక ఇన్ని రోజులు ఓపిక పెట్టినా మామ. ఇక మా అమ్మని ఏమన్నా నన్ను ఏమన్నా కూడా మా జోలికి అత్తే కూడా వాళ్ళు నా భూమి నాకు ఇచ్చేయాలి గంతే. ఇయ్యకపోయారంటే నేను ఏడుకంటే అడి కోర్టులకు వెళ్ళి చక్కగా లాయర్ నోటీస్ పంపిస్తా వాళ్ళకు. ఇక నేను మొగం చూడ, వాళ్ళు కూడా మొగం చూడకుండా మాట్లాడతారు కదా, నేను కూడా చక్కగా లాయర్ నోటీస్ పంపిస్తాను, నా భూమి నాకు కావాలి అంతే. ఇక అదే తాత మేము అనుకున్నది కూడా అదే. వాళ్ళకి నోటీస్ పోయింది అనుకో, వాళ్ళకు భయం ఉంటది, వాళ్ళు ఎట్లెట్లు ఇయ్యారో మేము కూడా అప్పుడు చూస్తాం కదా. గంట దూరం ఎందుకు కోర్టు దాకా అవసరం లేదు. కోర్టుకు పోతే ఏమవుతారా? కోర్టుకు పోతే అదే మంచి చెప్పి తింటానారా మన వాళ్ళు. మరి రేపు నీ కాకుండా కోర్టుకు పోతే నువ్వు ఇస్తావా? అరే పోతూ ఇస్తావా అంటే మా ఇచ్చేది మాకు ఇస్తా అయిపోతుంది. మరి మీరు అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ అక్కచ్చి పెన్షన్ కోర్టులో కేసు నువ్వు ఇస్తావా? మాకు ఇస్తానే ఇవ్వడం మొత్తం ఇవ్వట్లేము కదా. అట్లెందుకు ఇస్తాం మావా? మేము వాళ్ళది అడుగుతలేం కదనే. వాళ్ళ పాపతి వాళ్ళ భూమి వాళ్ళు సంపాదించుకునే మేము అడుగుతలేం కదా. కోర్టులో కేసు నాకు నా పేరు మీద కొన్న భూమి మాత్రమే నాకు ఇవ్వని అంటాను నేను. వాళ్ళది అడిగితే తప్పు. ఇప్పుడు మా ఆడబిడ్డ మీద మేము కొన్నది లేదు కదా, మా ఆడబిడ్డ మీద పొయ్యి మీద కొన్నది ఉంటే మేము ఆడబిడ్డకి ఇచ్చేస్తాం. ఇగో ఇప్పటికీ మేము మంచి మాట కొద్దే అడుగుతాను, వాళ్ళు ఇస్తానో ఇయ్యని. లేదంటే అమ్మమ్మ చెప్పినట్టు 3 పాలు చేయాలి. ఏది తాత 3 పాలు అంటాను నువ్వు? ఇది పద్ధతి నాకు తెలుసు, నువ్వు కూడా గట్లనే అంటాను. ఏది రేపు భూమి వాళ్ళు వెళ్తాను, రేపు నీ కోడలతో నీ భూమిని ఇంటికి రా వెళ్ళిపోతాను రా భూమి అంటాను. దిక్కువల భూమి పట్టుకొని వెళ్తాను కానీ పొలాల జీవితం నాశనం అవుతుంది. ఇది పద్ధతి రారా? ఇగో తాత పోదాం, మనం పోయినంత మాత్రం మన కిరీటంలో పడిపోతుందా? రేపు మనం కలిసి ఉండామా? పాసిపోతామా? పోదాం పా, రేపు పొద్దుగా నువ్వు నా అంబర్లో నెంబర్ తీసుకొస్తే ఎట్లా రాదు అడుగుదాం పా. ఏందిరా ఏమో నామకం చూస్తావు? మీరు ఏడున్నా కూడా మంచిగా కలిసి ఉండి మాకు ఇంత బుక్కడ కూడు పెడితే తినుకుంటుంటాం అంతే. కలిసి ఉండేది మీరిద్దరు, ఆలోచించుకో నువ్వే. ఇక అమ్మ రేపు పొద్దుగా తాత ఇక నేను పోతాం మళ్ళీ. సరే తాత. కలంకడి పోవాలి దాంట్లో నుంచి రాపరా పోతాను మెల్లబోయి. ఇక మా అమ్మ మాట ఎందుకు కాదనలే రేపు బొయ్యరారు తీవాడు. పోయిరా చాయ్ పట్టుకరా. ఊకే షాయ్ ఏం తాగుతావు పొద్దుకు 4 సార్లు. వెదర్ ఎడ బాగున్నది, ఎండ ఫుల్ చంపుతుంది కదా. టెంపుల్కి వెళ్దామంటేనేమో ఇక్కడికి తీసుకొచ్చినాం. టెంపుల్కి పోదాం అనుకున్నా, కాకపోతే ఇక్కడికి తీసుకుని వచ్చినాం. కానీ టెంపుల్ ఏం చేస్తా, ఎట్లా దేవత ఇక్కడనే ఉన్నాయి కదా. ఎక్స్ట్రాలు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మంచిగా. అవునా, సరే నెక్స్ట్ టైం పోదాంలే. కాదు ఇక్కడ ఇంత మంచి పార్క్ ఉన్నా నాకు ఇన్ని రోజులు తెలియదు తెలుసా. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు. ఇక్కడ కూర్చుందామా? ఏమన్నా తింటావా? మంచిగా ఉంది కదా పార్క్, మంచి హాస్టల్లో అంతా ఇక్కడనే ఉన్నారు. మంచిగా ఉంది పార్క్, బాగుంది. ఈ సండే వచ్చిందంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఆఫీస్ అంటేనే చిరాకులు ఎక్కుతుంది నాకు. ఆ టీమ్ లీడర్ గాడు నన్నే టార్గెట్ పెట్టినట్టు టార్చర్ పెడుతున్నాడు. ఆ వర్క్ ఈ వర్క్, ఆ టాస్క్ ఈ టాస్క్ అనుకుంటా. అవునే, నాకు కూడా నచ్చలేదు. 2 months అయితే 1 year అవుతుంది. బయట 1 year ఎక్స్పీరియన్స్ పెట్టి వేరే కంపెనీ జాయిన్ కావాలి అంతే.
అసలు ఇలా చేయాలని కూడా లేదు నాకు. వాడిచ్చే జీతానికి ఊరికే పని చేయి అని సాగొడతాడు. పొద్దున 8 గంటలకు పోతే మళ్ళీ 8 అయితే దచ్చటాలకు. కొంచెం కూడా అర్థం చేసుకుంటలేరు. ఏమోరా, ఏ పరిస్థితి ఎట్లుంటుందో అర్థమైతలేదు. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఒక మ్యాటర్ చెప్పిండు నాకు. మా బాబా వాళ్ళు నన్ను చేసుకుంటాను అడిగిర్రట. నేను చాలా కోప్పడ్డా, ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు ఎన్ని రోజులు. ఇప్పుడేమో నేను జాబ్ చేస్తున్నాను చెప్పి. ఏంది మీరు రవితేజ బావల్లా? వాళ్ళకి మీకు మాటలు ఏమన్నావా? అదేరా చెప్పేదే కావు కదా. అదే మాట నేను డాడీతో అన్నా. అంటే మేనత్తనే కదా చూడరా అని చెప్పి అన్నాడు, కానీ నాకు నచ్చలేదు. పనిలే పని మన మ్యాటర్ కూడా చెప్పేస్తే అయిపోతాను అనుకుని చెప్పేసిన. బాధపడ్డరా చాలాసేపు. తల్లి లేని పిల్లవి, నువ్వు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాలుగు రకాలు అనుకుంటారు, ఎట్లుంటుంది మన పరిస్థితి, చెడ్డ పేరు తీసుకొస్తావా నాకు అని చెప్పి చాలా బాధపడ్డాడు. అయినా నాన్నకి ధైర్యం చెప్పిండ్రా, నేను నీకు ఏదైనా చెప్పే చేస్తానా, నేను ఏ తప్పు పని చెయ్యా, నీ పరువు తీసే పని చెయ్యా అని చెప్పి గట్టి ధైర్యాన్ని ఇచ్చిన నేను నాన్నకి. లాస్ట్కి ఏమన్నాడు మరి? ఏం లేదురా, ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాడు, మాట్లాడి చూద్దామని చెప్పి అన్నాడు. సరేతి చూద్దాం. ఆఫీస్ టెన్షనే సరిపోదంటే మళ్ళీ ఇదో టెన్షనా? మీ వాళ్ళని తీసుకొచ్చి మీతో అంతా నువ్వే చూసుకోవాలిగా. సరే నేను చూసుకుంటా. అయినా నాన్నకి టెన్షన్ నా గురించి కాదురా, మా తమ్ముని గురించి. వాడు గాలయ్యిండు, స్టడీ లేదు, వర్క్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మా నాన్నకి వాని గురించి టెన్షన్ ఉంది. కాదే అంటే కోపం కానీ మీ తమ్ముని అట్లా ఎడగొట్టేది మీరు కదా అని వాడిని అట్టిగా గారాబం చేసుకుంటా. ఏం గారాబం రా, నేను ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నా. నాన్నకేమో హెల్త్ బాగాలేదు, ఎవరు చూసుకుంటారు వాడిని? వానికి చిన్నప్పటి నుంచి భయంలో పెడితేనే మంచిగా ఉండు. మీ నాన్న వదిలేస్తాడే, నువ్వు వెనకేసుకొని వస్తావా? ఎట్లా అన్నట్టుగా? ఇప్పుడు వాని గురించే ఉంది టెన్షన్. వాడు ఎట్లా, వాని లైఫ్ ఎట్లా? సరే వదిలే మీ తమ్ముని గురించి, తర్వాత ఆలోచిద్దాం. కానీ అబ్బా ఈ టెన్షన్ అని పక్క పెట్టు. ఎక్కడైనా బయటకు పోదామా? బయటకే కదరా. ఇక్కడికి కాదు, మరి సినిమా పోదామా? సరే దా. కిడ్నీ నొప్పి చల్లకుండా ఎన్నడు తక్కువ అవుతుందో ఎన్నో. కడుపులో బరబర పడుతుందంట. హలో, ఇంత ఛాతీలో పంపించిన పడుతుంది. ఇప్పుడు ఏమైంది నాకు? ఉన్నావా? ఏమైంది? ఏమో ఛాతీలంతా మంట బరబర మండుతుంది. ఎంత గోళీలు వేసుకున్నా? వేసుకున్నా ఇప్పుడే, ఇంత ముందే. ఏం తిన్నావు మరి అంతగానో? నేనేం తినలే. గిల్లకు మండుకుంటా అంతా నొప్పి వస్తుంది. మరి డాక్టర్ని పిలుస్తా మరి, అప్పుడు మంచిది తాగుతాను. అమ్మా అయ్యో ఇట్లయితే అమ్మా, నువ్వు మంచిది మంచిది తాగు. బాగా అవుతుంది. అంతగానో నాతో అయితే లేదు. ఓ నాతో అయితే ఫోన్ చేస్తా. ఏంటి ఇట్లా అవుతుందమ్మా? అయ్యో దేవుడా. హలో పెద్దవాడు ఎక్కడున్నావు? అగో అమ్మకు నొప్పి ఎత్తున్నాడు, జల్దిరా. ఓ డాక్టర్ సాబ్ తీసుకొని రా, జల్దిరా. అంతా చెమటలు పడతాను. ఓ అమ్మా, ఏమైందమ్మా? ఏమో నొప్పి అని చెప్తాందిరా. ఇళ్ళకెళ్ళి మంట కూడా నొప్పుతాంది. నీకు మొన్ననే చెప్పినా కదమ్మా హాస్పిటల్ పోదామంటే ఈయన అసలే టాబ్లెట్లు ఉన్నాయంటే వాడుతున్నాడు ఆ టాబ్లెట్లు. ఎక్కడ చెప్పు? ఇళ్ళకెళ్ళి మంట మండుతాందంట.
ఎందుకు ఏమైనా చారుతో గిట్లా తిన్నావా? ఏం లేదు, ఇప్పుడే రా, ఇంతసేపు మంచిగా ఉన్నా. గ్యాస్ పెయిన్ అయింది ఏమో. అది నమ్మద్దు, లే అమ్మలే ఆ నొప్పి నమ్మద్దు. బాబు ఆటో తీసుకుంటా, ప్రశాంత్ దగ్గర పోయి రాబో. నాతో ఐదు లేదా కొంచెం కూర్చోాలి, ఆటో దగ్గర కూర్చో. అరే మెల్లగానే తీస్తానయ్యా, తోలు గట్టిగా ఉన్నది, లోతులు ఇరిగినట్టున్నది ముళ్ళు. మరి చూసుకుంటున్నాడు బాబా అన్నయ్య, ముళ్ళ పబ్బు ఏడున్నదని చూడ, చెప్పులు వేసుకుంటే ఏమైంది? అరే అప్పుడు మీరు ఇంటికి వస్తా అంటే పై పట్టుమొఖం వేసేద్దాం అనిపోయేసరికి అది ముళ్ళు ఇరిగింది. నీకు ఎప్పుడు ఎగిరితావు ఎందుకైనా అయ్యా, నువ్వు చెప్పులు వేసుకోవాలి. అప్పు కలుపుకుంటుంది, బాగా ఎత్తంది. ఇగో బుత్త అంతే ఉన్నది కానీ గింతది అల్లడిత్తివి, ఎదుడు ఎంత ఉన్నదే, ముత్త అంత ఉన్నది. బుత్త అంత లేదు కానీ షెట్ అంత మంచి ఆగమాగం చేసింది ఈ ముళ్ళు. అప్పుడు పైపు చాపేద్దామని అటు పోయినా, కంప పరుకుని అడిగేసిన, ఇరిగింది. ఆ సినిమా పచ్చిండు, ఆగమాగంలో ఏం చేసినా ఏమవుతుందో తెలుస్తలేదు. నిజమేనయ్యా, ఆయన బావి కాడికి వచ్చిండు పైసల కోసం. బావి కాడికి వచ్చిండు పైసల కోసం, పొల్లబోతలేదని నా ముందట మంచిగానే మాట్లాడతాను, నేను పోయినాక నా వెనుక కూడా తీరు మాట్లాడతాను. ఎట్లనో ఏం తెలుస్తలేదు. ఆ రోజు ఉరిపెట్టుకుంటుందని మనం వాడికి పోయిన కర్మానికి ఇక గంత ఉరిపెట్టుకుందని తెలిసినాక పోయినాక తీసుకురాకుంటే ఎట్లుంటుందని పుష్కరా తీసుకొచ్చిన సత్తం. ఎట్లా మరి తీసుకురాకుంటే ఏ చూసినావా మా అయ్య నా బాధ చూడలేదు, ఏం చూడలేదు, నన్ను తీసుకుపోలేదు, నేనేమో తప్పు చేసినట్లు నా బిడ్డ అనుకున్నదాని ఉద్దేశంతో తీసుకొచ్చిన. అందుకు ఎట్లా తిరుగుతానే చూడు. అసలు నా బిడ్డ మీద ప్రేమ లేనట్టు నా అల్లుడు అచ్చు లేదు, ఆడికి పిలిపించుడు. ఇప్పుడు ఈ రోజు ఎక్కడి దాకా మేము చూసినావు కదా, భూముల జాగాల దాకా వచ్చింది. అంటే మనసులో మనస్తత్వం చూడు ఎట్లా తెలుస్తుందో. కాదయ్యా, నా కోడల్ని తీసుకొచ్చుకుందామన్న ఆలోచన ఆమెకు లేదు, కానీ వాళ్ళ అవ్వని అడిగి తోటి దెబ్బ తీసుకొని వచ్చింది మీ అవ్వను. భూములు కావాలని నా గుంట భూమి నేను చేసుకున్నా, నాకు కావాలి, లేకుంటే మీ కేసు పెడతానికి ఇట్లా బెదిరించిపోవట్టే మీ చెల్లె. బెదిరించిపోయిన వాళ్ళ ఇంటికి ఎట్లా తోలుతామయ్యా మన బిడ్డను? ఎప్పటికీ దానికి లొల్లేనా ఇళ్ళ కాలం? ఏం చేద్దామే మరి, ఎవరికి విలువ ఇస్తాను లేపియాలి. రేపు రోజులు ఎట్లున్నాయి చూసినదా, మా అల్లుడేమంటాడు, డబల్కి షెవలు ఇస్తా అంటాడు. ఆయన డబల్ అద్దువా షేబల్ అద్దు, ఆ పైసలు ఏమో దైన్నే ఉంచుకొని ఆయన ఇంకో మళ్ళీ పెళ్లి చేసుకుంటానే ఉద్దేశం ఉండొచ్చు. చేసుకొని అయ్యా, ఆయన మన బిడ్డ మీద ఎన్నడు ప్రేమగా మాట్లాడి నిన్నడు మంచిగున్నాడు వాళ్ళిద్దరు కలిసి. అవును, ఆ రోజు పండుగ రోజు వచ్చి ఇట్లా తొంగి చూసిండు. ఇంతవరకు 3 నెలల పొద్దు అవుతుంది, ఒక్క ఫోన్ లేదు, పొలం వచ్చి చూసిపోలేదు. మనమే బలిమిటికి చేసినట్టు తోలుతలేమని బదనం కాదయ్యా, మనమే బలిమిటికి ఇచ్చినట్టు అయింది నా బిడ్డను. అసలు ఇయ్యకున్నా అయిపోవు, కొన్ని రోజులు అద్దన్నాడు, చేసుకుంటున్నా అన్నాడు, అద్దన్నాడు, మళ్ళీ చేసుకున్నాడు. అన్నా అల్లుడు ఫోన్ చేసినానే. ఎవరు రంజిత? ఏమైంది మళ్ళా? రంజిత్ కాదు మరి స్వాగతయ్య. ఆయన నాకేం చేసిండ్రా? అక్క కాడ చాతులు వచ్చిందట, మొస రాకపోతే దవాఖాన తీసుకెళ్ళారట. ఎప్పుడు రా? ఇంత ముందేనట. అయ్యో, ఏ దవాఖానట? ఏమో ఏ దవాఖాన తీసుకొచ్చిన మామయ్య, అమ్మకు చాతులు వస్తే ముస రాకపోతే దవాఖాన తీసుకొచ్చిన మామయ్య అని చెప్పిండు. అక్కడనే వాళ్ళు అట్రా ఇట్రా సరికి ఫోన్ కాల్ చేసింది తొందరగా. అయ్యో, ఎట్లున్నది ఏం కథ కదా? అత్తమ్మ కాడ బిడ్డ ఏమైంది? చాతులు వచ్చిందట, ముస రాలేదట. ఆమె పులుపు బాగా తింటది, నేనున్నప్పుడు కూడా పులుపు తినద్దమ్మా అంటే అస్సలు నా మాట వినది. ఇక పులుపు తినేసరికి నొప్పి లేస్తుంది. సరే కానీ ఏ దవాఖాన కట్ట మరి? ఏ దవాఖాన చెప్పలే ఆయన నాకు. ఏమైంది బిడ్డ? ఏం లేదు, చెప్తాం. రమ్మన్నాడు మరి? రమ్మని లేదన్న, వాళ్ళు అక్కడ కౌంటర్ కట్టినట్లయినా అటు ఇటు పిలిచేసరికి అటు పోయింది, మళ్ళీ ఫోన్ కట్ చేసి. పోదాం మరి. ఆమెకు గట్లనే తాపకు ఒకసారి నొత్తది, అంత పెద్దగా ఎప్పుడు కూడా బాగా నొప్పి గల చిన్నది కూడా టెన్షన్ పడుతుంది. ఎవరో బిడ్డ? అత్తమ్మ కాట. అత్తమ్మకు జస్ట్ చిన్నగా చాతలు నొప్పి లేతుందట, ఆమె పులుపు బాగా తింటది కదనే. నేనున్నప్పుడు కూడా అప్పుడప్పుడు నొత్తుంది అనేది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు బాగు, నీకేమన్నాయి కదా. ఉన్నా మన ఇద్దరం పోయేద్దాం. అయ్యో, దాని పేరు చెప్పండి ఎట్లా పోతారు? నువ్వేటా గిసికట్లా? ఈ రాత్రి వద్దావా నువ్వు ఇంటికాడు? నేను వస్తారా? నేను నా బిడ్డతో ఉంటారా? అవ్వా, నేను నీకు ఫోన్ చేస్తుంది, నువ్వేం రంది పడకు అక్క గురించి. అవ్వా ఫోన్ చేస్తుంది. ఇది రాత్రి వద్దు, మీరు ఉండు. రేపు పొద్దుగాల కోడలు నువ్వు వత్తురుతి. బుజ్జిని తీసుకోపోరాదండి, మీరిద్దరేం పోతారు? అన్న బుజ్జిని తీసుకోపోదా? బిడ్డ పోందా?
అది కాదు బిడ్డ, పులుపు తింటే వచ్చిన నొప్పి కాదు బిడ్డ, అది మొత్తమే శ్వాస ఆడతలేదట. ఎంత ఎమర్జెన్సీ అయితే బాగా ఫోన్ చేస్తారు బిడ్డ, పోయేద్దాం పా బిడ్డ.